ఉక్రెయిన్లోని చెర్నోబిల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. 1986లో చెర్నోబిల్లో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల చాలా పెద్ద వినాశనమే జరిగింది. ఉక్రెయిన్కే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా. అయితే 1991 వరకు కూడా ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్లో ఉండటం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగిన పరిణామాలకు సంబంధించి చాలా రహస్యంగా ఉంచారు అప్పట్లో. అదే టైంలో గోర్బచేవ్ గారి గ్లాస్నాస్ట్ ఉండేది. అంటే మేమన్నీ ఓపెన్గా చెప్తాం, ట్రాన్స్పరెన్సీ అని. కానీ చెర్నోబిల్ ఉదంతం విషయంలో జరిగిన దారుణాన్ని బయట తీసుకురావడంలో అప్పట్లోని సోవియట్ రష్యా విఫలమైందనే చెప్పొచ్చు. ఈ విషయం గురించి చాలాసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడిగారు. చెర్నోబిల్ ఉదంతమే కాదు, 1979లో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లో 3 మైల్ ఐలాండ్ ఇష్యూ కానీ, 2011లో ఫుకుషిమా ఇష్యూ కానీ, న్యూక్లియర్ యాక్సిడెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్సే. అయితే ఇదే చెర్నోబిల్ మళ్ళా వార్తల్లోకి వచ్చింది ఫర్ బ్యాడ్ రీజన్స్ అని చెప్పొచ్చు. మనందరికీ తెలుసు, రష్యా ఉక్రెయిన్పై దాడి దిగింది. మిత్రదేశమైన బెలారస్ సహాయంతో ఉక్రెయిన్లోకి అడుగుపెట్టింది రష్యా. క్యూకి వెళ్ళాలంటే, అంటే ఉక్రెయిన్ క్యాపిటల్ క్యూకి వెళ్ళాలంటే షార్టెస్ట్ రూట్లో చెర్నోబిల్ ముందుగా తగులుతుంది. దాదాపు బెలారస్ నుంచి ఉక్రెయిన్కి వెళ్ళేటప్పుడు బార్డర్లోనే ఉంటుంది ఇది చెర్నోబిల్ అన్నమాట. ఈ చెర్నోబిల్లో అటామిక్ పవర్ రియాక్టర్స్ ఇవి ఇంకా డిస్మాంటిల్ చేయలేదు. లైట్గా ఇంకా రేడియేషన్ వస్తున్నది వాటిలో. దాదాపు చెర్నోబిల్ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పాటు ఇప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్గా ఉంటుందన్నమాట. అంటే 1986లో జరిగింది, దాదాపు 30 ఏళ్ళు దాటిపోయినా సరే ఇప్పటికి ఇంకా దాని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మన రిస్క్ స్కేల్లో దాని ఇంపాక్ట్లో చాలా వర్స్ట్లో ఉంది చెర్నోబిల్ ఉదంతం. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, చెర్నోబిల్లో మళ్ళీ రేడియేషన్ స్టార్ట్ అయిందని ఉక్రెయిన్ ప్రజలు, ఉక్రెయిన్ అఫీషియల్స్ చెప్తున్నారు. రష్యా దాన్ని పుచ్చుతోంది, ఇదంతా ఉక్రెయిన్ నాటకం ఆడుతుందని చెప్పి. కానీ ఈ రోజున మాత్రం కొన్ని వార్తల ప్రకారం మళ్ళీ ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్స్లోంచి ఎక్కువ రేడియేషన్ బయటకు వస్తుందంట. ఒకవేళ కనుక ఈ వార్తలు నిజమైతే అది చెర్నోబిల్కే కాదు, ఉక్రెయిన్కే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా, యూరోపియన్ దేశాలకు కూడా భారీ నష్టం తీసుకురావచ్చని చెప్పొచ్చు. మనందరికి తెలుసు, ఒక్కసారి కనుక అక్కడ వినాశనం జరిగితే, అంటే న్యూక్లియర్ రియాక్టర్ కనుక రేడియేషన్ బయటకు వస్తే దాదాపు దీని ప్రభావం 2600 సంవత్సరాలు ఉంటుందంట. దానివల్ల క్యాన్సర్ కానీ, ఇతర రోగాలు కానీ, జబ్బులు కానీ విపరీతంగా వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఇవన్నీ మనం చూసాం. న్యూక్లియర్ ఎఫెక్ట్స్ అనేవి ఆ ప్రాంతానికి పెద్ద వినాశనం అవుతుందని చెప్పి. సో ఈ మొత్తం ఈ చెర్నోబిల్ అనే ప్రాంతం క్యూకి, ఉక్రెయిన్ క్యాపిటల్ క్యూకి ఉత్తర భాగాన ఉంది, నార్త్ వైపు ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక నది కూడా ఉంది, ప్రిప్రిత్ అనే నది. ప్రిప్రత్ అనే ఒక నది కూడా ఇక్కడ దగ్గరలో పారియాడుతుందన్నమాట. అయితే ఈ రోజున ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ అవుతుందో దానిలో ప్లూటోనియం, స్ట్రాంటియం ఎక్కువగా ఉన్నాయంట. సో అబ్నార్మల్గా రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే ఈ చెర్నోబిల్ ప్రాంతంలో న్యూక్లియర్ వేస్ట్ అంతా అక్కడే ఉందంట. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో తీసేలేదు, దాన్ని తీయడానికి టైం ఉంది. 2026 దాకా, 2064 దాకా దాన్ని కంటిన్యూ చేస్తే ఆ తర్వాత డిస్మాంటిల్ కంప్లీట్గా చేస్తారంట. సో ఏది ఏమైనప్పటికీ 1986లో జరిగిన చెర్నోబిల్ ఉదంతం దాదాపు $200 బిలియన్ పైన నష్టం తీసుకొచ్చింది. ఇప్పుడు కనుక అలాంటి డిజాస్టర్ ఇంకోటి జరిగితే మాత్రం అది యూరోప్ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి యుద్ధాల్లో ఇలాంటి తీవ్రమైన పరిణామాలు రాకుండా చూసుకోవాలి.